अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की। ఒక రెండు మూడు గుంతులే వినిపించాయి. ఒకసారి అందరి గుంతులు ఒకసారి బాబాని జేజేలు పలకమని నా వినమ్రపూర్వక విజ్ఞప్తి. अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की। ఇది సరిపోతుంది అనుకుంటాను కదా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఈ రాయగడ నిన్ననే ఒకసారి అన్నాను నేను, మచ్చిగేవులమ్మ అంటే ఈ అనంత శక్తికి సాంకేతికమైనటువంటి స్వరూపం. ఆ గ్రామంలో త్రేతాయుగంలో రాముడిగా వచ్చినటువంటి ఆ పురాణ పురుషుని మందిరంలో ఈ యుగానికి అవతార పురుషునిగా దిగి వచ్చినటువంటి ఆ సనాతనుని దర్బారులో ఆయన పద సన్నిధానంలో ఇలా ప్రత్యేగాత్మలు ఎన్నో ఆయన యొక్క ఆధ్యాత్మిక సువాసనల్ని పరిపూర్ణంగా హృదయంలో నింపుకోవడానికి, హాజరు కాగలడానికి అవకాశం ఇచ్చినటువంటి మన ప్రీతం తండ్రి మెహర్ బాబా వారికి మనందరి తరఫున కృతజ్ఞతాభివందన తెలియజేసుకుందాం. ఎందుకంటే ఆయనే కనుక లేకపోతే ఈ సృష్టి లేదు. ఈ సృష్టి లేకపోతే అసత్య పరిమితమైనటువంటి ప్రత్యేగాత్మకమైనటువంటి మనకి అసలు ఉనికే లేదు. యథార్థమైనటువంటి అస్తిత్వం ఏదైతే ఉన్నదో ఆ అస్తిత్వం నుంచి విడిపడినట్లుగా భ్రమిస్తున్నటువంటి మనకి ఉనికి లేదు. కానీ ఆయన సమక్షంలో ఆ యథార్థమైనటువంటి అస్తిత్వాన్ని మననం చేసుకోవడానికి ఇలా మనందరం వివిధ రకాలుగా ఈ సహవాసాలు, సమావేశాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. మొదటిగా సోదరుడు నాగేశ్వర గారు చెప్పినట్లుగా ఈ సహవాసం అని అంటే ఆయనతో సహా కాసేపు కూర్చోవడం. సహవాసం అన్నా ఉపవాసం అన్నా ఒకటే. ఉపవాసం అన్నా ఆయనతో కలిపి కూర్చోవడమే తప్ప భోజనాలు మానేవని కాదు. మనస్సుకి కట్టడి చేయటం అన్నది, మనస్సుకి రహితం చేయటం అన్నది, హృదయంలో మేలుకొల్పు చేయటం అన్నది. అది బాబా మనకందరికీ చెప్పింది. అయితే 4 మాటలు చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు బాబా. కానీ ఇక్కడ వాతావరణంలో ముందుగా చాలామంది భక్తులుగా ఇక్కడికి హాజరు బాబా ఇచ్చిన వాళ్ళలో మొదటి నుంచి మన బాపిరాజు గారు కానీ, సోదరులు శ్రీనివాస్ గారు కానీ, అలాగే విజయలక్ష్మి గారు కానీ, మన చిన్నారి శ్రీదేవి చివరికి ప్రార్థనలో ఉండేటువంటి ఆ విశేషాలను చాలా చక్కగా వివరించడంతో మరి మాటలకి బాబా ఏం చెప్పాడు, ఆయన మౌనం వహించాడు. ఇందులో అనంత మౌన ధారణ చేశాడు ఆయన ఈ యుగంలో, ఈ అవతార కాలంలో. ఆ మౌన ధారణ అన్నది సుమారు 44 వత్సరాల పాటు ఆయన చేశాడు. ఆ మౌనానికి అర్థం కూడా ఏం చెప్పాడంటే, భగవంతుడి యొక్క యథార్థమైనటువంటి భాష నిశ్శబ్దం. నా మౌనమే కనుక మాట్లాడకపోతే శబ్ద ప్రధానమైనటువంటి ఈ భాషకి అర్థమే లేదు అని బాబా చెప్పాడు. సో ఆయన మౌనాన్నే మనం 4 విధాలుగా విశదీకరించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన మౌనాన్ని
అది 4 ఘట్టాలుగా మనం వివరించుకోవడానికి చేద్దాం. ఎలాగా? మొదటి ఘట్టం అనేది టాకింగ్ ఫేజ్, అంటే మాట్లాడే ఘట్టంగా అనుకుందాం. మొదటి ఫేజ్. ఆ టాకింగ్ ఫేజ్ అంటే అది ఎప్పటి నుంచి అప్పటి వరకు చేశాడు బాబా? ఇందాక ఈ అమ్మాయి పాడింది కదా, 1894 ఫిబ్రవరి 25ని ఆయన జననం ఈ యుగంలో మనకి ఇచ్చాడు బాబా. అంటే 1894 నుంచి ఆయన టాకింగ్ ఫేజ్ ఎక్కడి వరకు అయింది? ఆయన ఎప్పుడు ఎంతవరకు మాట్లాడాడు? ఆయన జూలై 9 వరకు. జూలై 10 నుంచి ఆయన మౌనం చేశాడు కాబట్టి జూలై 9 వరకు, జూలై 9, 1925 వరకు దీన్ని టాకింగ్ ఫేజ్ అని అందాం. ఆ తర్వాత కొంతకాలం వ్రాసాడు ఆయన. ఆ వ్రాత అనేది ఆయన అక్షర పలకం ద్వారా కొంతకాలం, మొదట పలకా బలపంతో కొంతకాలం, పేపర్ల మీద రాస్తూ కొంతకాలం, ఆఖరికి దాన్ని కూడా మానేసి ఇప్పుడు మన కీబోర్డ్స్ ఏదైతే చేస్తున్నామో ఆ కీబోర్డ్ ద్వారా కొంతకాలం అలా చేశాడు. ఇది ఎంతవరకు చేశాడంటే జూలై 10, 1925 అంటే మౌనం ఎప్పుడైతే ప్రారంభించాడో అక్కడి నుంచి జనవరి 1, 1927 వరకు, అంటే సుమారు సంవత్సరంన్నర పైచిలుకు అంతవరకు ఆ వ్రాత రాశాడు ఆయన. ఆ తర్వాత ఆల్ఫాబెట్ బోర్డ్ ఫేజ్, అంటే ఈ ఆల్ఫాబెట్ బోర్డు ఎక్కడి నుంచి ప్రారంభించాడు? జనవరి 2, 1927 నుంచి ఆల్ఫాబెట్ బోర్డును ఉపయోగించడం మొదలుపెట్టాడు బాబా. అది ఎక్కడి వరకు చేశాడు? ఆల్ఫాబెట్ బోర్డు విసర్జించినంత వరకు. ఆల్ఫాబెట్ బోర్డు ఎప్పుడు విసర్జించాడంటే అక్టోబర్ 7, 1954లో ఆల్ఫాబెట్ బోర్డుని విసర్జించాడు ఆయన. అంటే అక్టోబర్ 6, 1954 వరకు ఈ ఆల్ఫాబెట్ బోర్డుని ఉపయోగించాడు ఆయన. అక్కడి నుంచి సంజ్ఞలు, అంటే అక్టోబర్ 7, 54 నుంచి ఆయన పాంచభౌతిక దేహాన్ని విడిచినంత వరకు, అంటే 1969 జనవరి 31 వరకు, అంటే సుమారు 15 ఏళ్ళు. ఇలా 4 భాగాలుగా మనం విడగొట్టుకుంటే ఈ 4 భాగాల్లో ఒక్కొక్క ఫేజ్లో ఆయన ఏ కార్యక్రమాలు చేశాడు అని అన్నదాన్ని మనం మననం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మొదటికి వెళ్దాం. టాకింగ్ ఫేజ్ అన్నది, ఆ టాకింగ్ ఫేజ్ అన్న దాంట్లో ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే 1894 ఫిబ్రవరి 25 ఆయన జననం నుంచి. ఆ జననానికి ముందుగా ముందు అసలు ఆ జననం అని అన్నదానికి ముందు ఆధారం ఏమిటి అని అన్నదానికి ముందుకెళ్తే మన బాబా చెప్పినట్లుగా ఇందాక ఈ అమ్మాయి చెప్పింది, ఆది శూన్య సత్యస్థితి నుండి వచ్చినటువంటి ఆ చైతన్యమే ఒక పరమాత్మగా రిటర్న్ అయ్యి మళ్ళీ మళ్ళీ అవతార పురుషుడిగా దిగి వస్తుంది అని. అలా దిగి వచ్చినంత వరకు అంటే శుద్ధ శూన్య స్థితిలో నుంచి ఒక మానవ రూపం ధరించి తాను ఒక ఆలోచన, ప్రథమ ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన నుంచి విరజిమ్ముకుని బయటికి వచ్చింది సృష్టి. ఆ సృష్టి గురించి బాబా మనకి గాడ్ స్పీక్స్ చాలా విశదీకరించాడు ఆయన. అయితే ఈ 1894 ఫిబ్రవరి 25వ తేదీన ఆయన జన్మం తీసుకున్నప్పుడు ఎవరి గర్భంలో ఆయన జన్మించాడు అది కదా మనకు ముందు. ఇక్కడ రాముడి మందిరంలో కూర్చున్నాం మనం. రాముడి మందిరంలో కూర్చున్నప్పుడు శ్రీరామనవమి ఇవన్నీ చెప్తున్నాడు. అంటే దశరథుడు కౌశల్యకి ఆయన జననం
పురాణాల ద్వారా మనకి విశ్లేషించబడ్డాయి. కానీ ఇది మనకు పురాణం కాదు, ఇది ఒక ఇతిహాసం. అంటే మన కాలంలో, అంటే మనం జీవించి ఉన్న కాలంలో ఆ అవతార పురుషుడి తాలూకా సామ్రాజ్యం అంతా కూడా విస్తరించింది. ఇక్కడ అవతార పురుషుడి తాలూకా సామ్రాజ్యం విస్తరించడం అని అంటే మనకు ఒక సజీవ సాక్ష్యాలుగానే మనం పెట్టాడు బాబా. మనమే సాక్ష్యం కదా, ఆయన అవతార కాలంలో జీవించి ఉండడం అనేది మనమే సాక్ష్యం అయ్యాము. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఆ అదృష్ట భాగ్యాన్ని కల్పించిన వాడు గత అవతారాల్లో రాముడిగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా, మహమ్మద్ ప్రవక్తగా, జీసస్ క్రైస్తుగా వచ్చిన వాడు, వారినే నేను అని మనకి తెలియజెప్పిన వాడు, అది మనలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నెలకొల్పిన వాడు మనకి ఆ పురాణ పురుషుడు మన మెహర్ బాబా. ఇది ఈ 1894 జూలై 1894 నుంచి జూలై 9 వరకు ఈ 31 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశాడు అని అనడానికి ముందుకెళ్తే అందులోనే సద్గురు సాంగత్యం చేశాడు ఆయన. అంతే కదా. ఈ 1925 జూలై 10వ తేదీ మౌనం ప్రారంభించడానికి ముందే ఆయన సద్గురు సాంగత్యం చేశాడు. ఇక్కడ మనకి గత అవతారాల్లో నాకు నేనుగా సృష్టించుకుంటాను అని చెప్పాడు గీతలో. కానీ ఇక్కడ బాబా మనకి ఒక అద్భుతమైనటువంటి రహస్యం మనకి తెలియజెప్పాడు. ఆయన పంచసద్గురుల పిలుపు మేరకు నేను ఈ పుడమి మీదకి దిగి రావడం జరుగుతుంది. అయితే భగవంతుణ్ణి ఈ రాక, భగవంతుని పుడమి మీదకి తీసుకురావడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇంతకుముందు అవతారాల్లో కనుకైతే ధర్మజ్యోతి కొడిగట్టినప్పుడు, అంటే ధర్మానికి గ్లాని సంభవిస్తే దాన్ని మళ్ళీ పునరుజ్జీవింప చేయడానికి అవతార పురుషుడిగా భగవంతుడు దిగి రావాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఇక్కడ మానవాళి చేసినటువంటి సంస్కారాల మూలంగా ఈ విశ్వమంతా కూడా సమస్త సంస్కార భారాన్ని మోయవలసి వచ్చింది. ఈ విశ్వము సంస్కార భారాన్ని మోయవలసి వచ్చి కుంగిపోతూ ఉన్నది. అప్పుడు భగవంతుడి తాలూకా ఆగమనం అవసరమైంది. భగవంతుడి తాలూకా ఆగమనం అవసరం దేనికైంది? సంస్కార భారాన్ని తగ్గించడం కోసం. ఆ సమస్త సంస్కార భారాన్ని తగ్గించడం కోసం మాత్రమే భాస్కర్ రాజు గారు చెప్పినట్లుగా అవసరము తనకు లేక అవతరించే మన కొరకే, అవసరము తనకు లేక అవని మసలే మన కొరకే, అవసరము తనకు లేక అస్తమించే మన కొరకే, అతడెవరిని అందువా అతడే మెహర్ అవతారం. అందుకు ఈ సృష్టి యావత్తు, ఈ పుడమి యావత్తు, ఈ భూమి యావత్తు మోయవలసినటువంటి సంస్కార భాగాన్ని క్షాళన చేయడం కోసం ఆయన యొక్క రాక అవసరం పడింది. అందుకు ఆ అవసరం తీర్చవలసిన వాళ్ళు ఎవరు అని అంటే సద్గురువుల పిలుపు మేరకు దిగి వచ్చినటువంటి అవతార పురుషుడు. ఆ సద్గురువుల పిలుపు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే అవతార పురుషుడిని ఆయన మీద ముసుగు వేసి తీసుకొస్తారు. ఆ ముసుగుల గురించి బాబా అంటే ఇది విడమర్చి చెప్పడానికి తగ్గ సమయం అయితే కాదు కనుక విజ్ఞాని సంస్కారాల ముసుగు అని అందాం మనం. విజ్ఞాని సంస్కారాల ముసుగు. ఆ ముసుగుని ఆయన పైన వేసుకుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఈ టాకింగ్ ప్లేస్ లోనే జరుగుతోంది. ఇదంతా కూడా వచ్చినప్పుడు బాల్యంలోనే ఆయన తాలూకా వైభవం తన తల్లి తెలుసుకున్నది. ఆ కళల ద్వారా మనకి అంటే మనము ఆ ఇన్సిడెంట్స్ వైపు వెళ్ళొద్దు, కళ ద్వారా తెలుసుకుంది తను. ఇది ఫలానా రోజున ఆ తన తల్లి చెప్పింది,
నాకు ఇలాగా ఒక కళ వచ్చింది అంటే ఆ అవతార పురుషుడు ఈ సృష్టికి పరిపాలించవలసిన వాడు, సృష్టిని పోషించవలసిన వాడు, ఈ సృష్టిని లయం చేయగలిసిన వాడు ఒకే ఒక్కడు ఎవడైతే ఉన్నాడో వాడు నీ గర్భాన జన్మిస్తాడమ్మా అని చెప్పింది. ఆ రకంగా ఆ పురాణ పురుషుడు ఈ సద్గురువుల పిలుపు మేరకు దిగి రావడం జరిగింది. మరి సద్గురువుల పిలుపు మేరకు దిగి వచ్చిన వాడు అలాగే ఉండిపోతే ఈ విశ్వంలో ఆయన చేయవలసినటువంటి అవతార కార్యక్రమం మరి ఎలా మొదలవుతుంది? అందుకు మళ్ళీ ఆ సద్గురువుల యొక్క సాంగత్యాన్ని ఆయన పొందవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ సద్గురువుల సాంగత్యం అంతా కూడా ఎప్పటి నుంచి జరిగింది? 1913 నుంచి 1915 వరకు. ఈ 1913 నుంచి 15 వరకు మొట్టమొదటి సాంగత్యం ఎవరి చేత, ఎవరి సాంగత్యాన్ని ఈయన పొందాడయ్యా అంటే మొదటి సాంగత్యం 1913 మే నెలలో హజరత్ బాబాజాన్. హజరత్ బాబాజాన్ అంటే మనకి పూనా నగరంలో మల్కంటాంక్ రోడ్లో హజరత్ బాబాజాన్ సమాధి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నాం మన బాబా ప్రపంచంలో. ఆమె వృత్తాంతం చాలా పెద్ద వృత్తాంతం ఉన్నది. కానీ ఆమె మొదట ఈయన ఇంటర్మీడియట్ చదువుతునేటప్పుడు ఆ మల్కంటాంక్ రోడ్లో వెళ్తునేటప్పుడు మొట్టమొదట వాళ్ళ కలయిక జరిగి, ఆ కలయిక జరిగిన కొంతకాలం తర్వాత వరకు కూడా వాళ్ళిద్దరి తాలూకా సాంగత్యం జరిగిన తర్వాత 1914లో బాబా యొక్క భృకుటి స్థానంలో ముద్దు అంటే చుంబించడం, భృకుటి స్థానం భూమధ్య స్థానంలో చుంబించడం వలన ఈయన సాధారణమైనటువంటి చైతన్య స్థితి నుంచి బ్రహ్మానంద అనుభవానికి లోనయ్యాడు. ఆయన అంటే భగవత్ చైతన్య స్థితికి చేరాడు. ఒకేసారి సాధారణ మానవ చైతన్యం నుంచి భగవత్ చైతన్య స్థితికి చేరితే సాధారణ మానవుడైతే వాడి తాలూకా పరిస్థితి ఏమిటి? ఒకసారి ఆ శరీరం తునాతునకలైపోతుంది. కానీ ఆయన దేహం దివ్యదేహం కనుక ఆయన అనంత శూన్య స్థితిని తనలో ఇముడ్చుకున్నాడు కనుక అనంతమైనటువంటి మహా చైతన్యానికి మూలం ఆయన కనుక ఆయనది భరించగలిగాడు. దాన్ని మళ్ళీ బయటికి రావడానికి ఆయనకి చాలా ఏళ్ళు పట్టింది. ఆయన ఇది జరిగిన తర్వాత 1915లోనే మిగతా సద్గురువులందరినీ కూడా ఈయన కలవడం జరిగింది. ఆ తర్వాత ఈయన ఏప్రిల్ నెలలో నారాయణ మహారాజ్ అనేటువంటి సద్గురుని కలిశాడు. ఆయన కూడా ఈయన చూసిన వెంటనే తన సింహాసనం మీద నుంచి ఎదురేగి తన మెడలో ఉన్నటువంటి హారాన్ని ఆయన మీద వేసుకుని బాబా మెడలో వేసి ఒక మామిడి పండు రసం తాగించాడు. దానితో మళ్ళీ ఆయన కొంత సంయమనంలోకి తీసుకొని వచ్చాడు. ఆయన అక్కడ కూడా ఆయనకి తన భగవత్ స్థితిని, యథార్థమైనటువంటి భగవత్ స్థితిని అనుభవించగలిగేటువంటి సహాయం నారాయణ మహారాజ్ ద్వారా కూడా జరిగింది. ఆ తరువాత తాజుద్దీన్ బాబా దగ్గర ఈయన సాంగత్యం చేశాడు. ఆ తరువాత షిర్డీ సాయి తాలూకా సాంగత్యం చేయగలిగాడు. షిర్డీ సాయి సాంగత్యం చేసినప్పుడు కూడా ఆయన లెండి అనేటువంటి ఒక కార్యక్రమానికి ఎదురేగి అక్కడ ఆయన సాష్టాంగ పడితే ఓ పరవర్తిగారు అనేటువంటి సంబోధన షిర్డీ సాయి చేశారు. పరవర్తిగారు అంటే ఈ సృష్టికి మూలం ఎవరైతే ఉన్నారో వారిని కీర్తించడం అంటే ఓ మహావిష్ణు అని. మహావిష్ణు అంటే మనకి హిందువుల ప్రకారంగా సృష్టికి పరిపాలించేవాడు అని. ఆ పరవర్తిగారు అనేటువంటి సంబోధనలో ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో మన భాస్కర్ రాజు గారు పుస్తకం రాశాడు. ఆ పరవర్తిగారు అనేటువంటి సంబోధన అక్కడ తెలిసిన తర్వాత అక్కడి నుంచి ఉపాసిని మహారాజ్ సాంగత్యం చేసి ఉపాసిని మహారాజ్
ఎక్కడైతే హజరత్ బాబా ఒకటి మధ్యస్థానంలో చూపించిందో అక్కడే ఒక గులకరాతితో కొట్టి అక్కడ మొదటి రక్తపు బిందువుల్ని అక్కడ ఈ పొడవికి ఉపాసని వాళ్ళ ద్వారా బహిర్గతమైంది. అక్కడ ఇది జరిగిన తర్వాత ఆ బ్రహ్మానంద చైతన్యం నుంచి సాధారణమైనటువంటి చైతన్య స్థితికి రావడానికి అతనికి సుమారు 7 సంవత్సరాలు పట్టింది బాబా. ఈ 7 సంవత్సరాల కాలంలో కూడా తన నుదుటిని బద్దలు కొట్టుకునేవాడు ఆయన. ఆ నుదుటిని అంటే ఆ అనంత మహా చైతన్య అనుభవం సాధారణ దేహం కలిగినటువంటి మానవ దేహం కలిగినటువంటి ఆ పుర మేర్వాన్ అనుభవం భరించలేక తన నుదుటిని రాయికేసి కొట్టుకునేవాడు, గోడకేసి కొట్టుకునేవాడు. ఇప్పుడు మన బట్లన్ మహల్లో మన పంకిన్ హౌస్ అని అంటాం కదా, బాబా తాలూకు పూనానగరంలో ఆయన గృహంలో మనం చూస్తాం. ఆ ఒక రాయి బద్దలైపోయి ఉన్నది, అది ఇప్పుడు కూడా అది ఆ లోపల ఉన్నది. అక్కడే కాకుండా ఒక గోడ మీదకి కొట్టుకునేవాడు, ఒక చెట్టుకు కొట్టుకునేవాడు. అంటే అంతటి అది కొట్టుకుంటే తప్ప యథార్థమైనటువంటి స్థితికి చేరగలిసిన వాడు కాలేకపోయాడు బాబా. ఈ విషయాలన్నీ కూడా ఆయన టాకింగ్ ఫేస్ లోపల జరిగే ఇవన్నీ కూడా ఇదే దీంట్లో జరిగిన తర్వాత బాబా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ రెండో ఫేజ్కి వెళ్దాం. మనం రెండో ఫేజ్కి వెళ్తే అక్కడ ఏం జరిగింది? 1900 రైటింగ్ ఫేజ్. ఈ రైటింగ్ ఫేజ్ అన్నది జనవరి 1 వరకు 1927 వరకు చేశాడు. ఈ రైటింగ్ ఫేజ్ లో బాబా ఏ కార్యక్రమాలు చేశాడు అని అన్నదాన్ని మనం ముందుకెళ్తే అక్కడ బాబా ఈ ముంబైలో మంజలీమీం కార్యక్రమం చేశారు. బాబా ముంబైలో మంజలీమీం అంటే మొదటి ఆశ్రమం. అక్కడ ఆ మొదటి ఆశ్రమంలో దాదాపు 45 మంది శిష్యుల చేత అక్కడ కార్యక్రమం చేశాడు బాబా మంజలీమీంలో. దాన్ని హౌస్ ఆఫ్ ది మాస్టర్ అంటే గురువు యొక్క ఆశ్రమము అని మంజలీమీం కార్యక్రమం చేశారు. ఆ తర్వాత 1923 మే నెలలో మెహరాబాద్ ఆరంగం వెళ్ళారు బాబా. ఇప్పుడు మనం మెహరాబాద్ ఎక్కడైతే ఉన్నామో అక్కడ గిలోరేషా బాబా అనేది మనం ఇచ్చేస్తాం కదా అక్కడ. ఇది బాబా మెహరాబాద్ ఎంచుకోవడానికి గల కారణం కూడా తన శిష్యులే అయ్యారు బాబా. మెహరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ తన తాలూకా శాశ్వతమైనటువంటి నివాసం మెహరాబాద్ ఎంచుకున్నారు బాబా. తర్వాత భారతదేశ పర్యటన ఇవన్నీ కూడా ఈ రైటింగ్ ఫేజ్ లో అంటే ఆయన రాసినంత వరకు కూడా రాసిన కాలంలో కూడా బాబా ఆ రైటింగ్ ఫేజ్ లో చేశాడు. ఇక మరి 3వ ఫేజ్కి వస్తే ఆల్ఫాబెట్ బోర్డ్. ఈ ఆల్ఫాబెట్ బోర్డ్ అంటే మనకి ఇప్పుడు మనం కీబోర్డ్ లో చూస్తున్నాం కదా, 1 నుంచి 0 వరకు ఉంటుంది. పైన ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు ఉంటాయి. ఈ ఆల్ఫాబెట్ బోర్డు నుంచి బాబా ఆ ఆల్ఫాబెట్ బోర్డులో ఒక్కొక్క అక్షరం తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ ఆల్ఫాబెట్ బోర్డు ద్వారా అంటే ఇప్పుడు ఆ కీబోర్డే మన ప్రపంచం శాసిస్తోంది. ఆ కీబోర్డ్ మన ప్రపంచాన్ని శాసిస్తుంది. కీబోర్డే మన ప్రపంచం శాసిస్తోంది. ఆ కీబోర్డ్ మన ప్రపంచాన్ని శాసిస్తుంది. మనందరికీ తెలుసు. ఇప్పుడు మన అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్స్ లో ఉన్నదంటే కీబోర్డే. ఆ కీబోర్డే దాన్ని శాసిస్తుంది. ఈ అనంతమైనటువంటి ఈ విశ్వంలో అంటే సాధారణమైనటువంటి భౌతిక జగత్తులో కీబోర్డ్ శాసించినంతగా ఇంకేది కూడా శాసించలేదు. ఇప్పుడు దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా కూడా మన ఆర్టిఫిషియల్ దాన్ని ఇక్కడ మనం ఒక బటన్ నొక్కితే ఇందాక మనం చెప్పినట్లుగా ఇదంతా మనం చదువుకోనక్కర్లేదు. బాబా చరిత్ర అంతా కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బటన్ ఏదైతే ఉందో అక్కడ మనం చెప్పి మెహర్ బాబా హిస్టరీ అయితే మొత్తం వస్తుంది. ఇప్పుడు మనకి అందుకే మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు.
ఇలాగా ఉపన్యాసాలు కూడా ఇచ్చుకోవాల్సినటువంటి పని కూడా లేదు. ఒక మన చేతిలోనే ఒక మేట ఉంది. ఇది మరి ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా మొట్టమొదటి మనకి అందజేసిన వాడు. ఇప్పుడు ఇది సాంకేతికమైనటువంటి జగత్తు కాబట్టి, యాంత్రికమైనటువంటి జగత్తు కాబట్టి, అందుకు బాబా ఏమన్నాడు ఇందాక ఈ శ్రీదేవి చెప్పింది, వరలక్ష్మి వ్రతాలు ఆ వ్రతాలు ఈ వ్రతాలు చేసినప్పుడు అంటే అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, ఆ తాలూకా పరిస్థితులకు అనుగుణంగా భగవంతుడి కృప పొందాలంటే అలా చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ యాంత్రిక ప్రపంచంలో, ఈ బిజీ లైఫ్లో ఎవడైనా అలా చేయగలుగుతాడా? అందుకు ఈ కాలానికి ఈ అవతార కాలంలో ఏదైతే అవసరమో అది బాగా చెప్పాడు. మీరు ఏది చేయక్కర్లేదు. అప్పుడు ఏదైతే చేశారో శాస్త్రబద్ధంగా శాస్త్రోక్తంగా అది మీకు లభించే అవకాశం అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు మీరు అన్నీ లేకపోయినా అలా మీరు అదే సమయంలో ఆ రకంగా చేస్తే ఏదైతే మీరు పొందాలని అనుకుంటున్నారో అది ఇప్పుడు మీకు లభ్యమవుతుంది నా ద్వారా. అంటే లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్ ఆయన. ఈ లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్ అంటే సద్గురువు ఎవరు, అవతార పురుషుడు ఎవరు? సద్గురువు అని అంటే దాని ఉన్న చరిత్ర పక్కన పెడితే ఈ సృష్టిని పరిపాలించేవాడు సద్గురువు. అవతార పురుషుడు వచ్చినంత వరకు, అవతార పురుషుడి తాలూకా ఆగమనం రానంత వరకు సృష్టిని ఎలా పరిపాలిస్తారయ్యా అంటే, ఎక్కడ ఏదైతే అసమతుల్యత జరుగుతుందో అక్కడ అది సమతుల్యం చేయడానికి అంతవరకే. అది ఆ పురాణ పురుషుడి తాలూకా ఆజ్ఞ మేరకు జరుగుతూ ఉంటుంది. ఈ ఆజ్ఞ ఎంతవరకు వాళ్ళకి ఉపకరిస్తుంది అని అంటే, అవతార పురుషుడు ఆగమనం వచ్చినంత వరకు కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారయ్యా అంటే, భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మానవులందరికీ కూడా వారి అవసరాలకి ఏదైతే కావాలో అంతవరకు తీర్చగలుగుతారు. కానీ ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుకుంటే ఈ వచ్చినటువంటి మానవుడు వాడి తాలూకు యథార్థమైనటువంటి గమ్యం ఏమిటి? భగవంతునిలో ఏకత్వం కావడం. ఆ భగవంతునిలో ఏకత్వం కావడానికి గల శక్తి సద్గురువుకి ఎవరికో ఒకరికి మాత్రమే ఇవ్వగలిగేటువంటి శక్తి ఉంటుంది. కానీ అవతార పురుషుడికి ఏకకాలంలో సృష్టి యావత్తును కూడా తనంతటి వారిగా, అంటే భగవంతునిగా, నేనే భగవంతుణ్ణి అనేటువంటి ఆ భగవదైక్యాన్ని ఇవ్వగలిగిన వాడు అవతార పురుషుడు మాత్రమే. అంటే ఏకకాలంలో అందరినీ కూడా, సకల చరాచర జీవరాశిని కూడా, అంటే భగవదైక్యం అంటే అర్థం ఏమిటి? నిర్గమించడం. ఇంతవరకు ఆరోహణ అయింది, తిరిగి అవరోహణ అంటే నిర్గమించడం, అంటే తనలో ఐక్యం చేసుకోవడం. ఎంతవరకు ఈ పరిణామ క్రమంలో గురించి జరిగింది. ఆ రాతి స్థితి నుంచి మానవుడి స్థితి వరకు ఉండేటువంటి పరిణామ క్రమం వరకు చేస్తూ ఇవన్నీ కూడా ఈ బాబా చేసినటువంటి ఈ టాకింగ్ ఫేస్, ఈ రైటింగ్ ఫేస్, ఆల్ఫబెటికల్ ఫేస్, తర్వాత గెస్టరల్ ఫేస్ అంటే సంజ్ఞల ద్వారా ఇవన్నీ కూడా చేసినప్పుడు బాబా మౌనం ప్రారంభించడానికి ముందు ఒక విషయాన్ని మనకు తెలియజేశాడు. ఆయన ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని. అదే ఆయన ఆఖరి సందేశం అయింది మాట ద్వారా. 1925 జూలై 9వ తేదీ అర్ధరాత్రి జరిగిన తర్వాత ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని అన్న బయటికి, అంటే విశ్వానికి ఇచ్చినటువంటి సందేశంలో ఇచ్చాడు ఆయన. అంటే ఎందుకు ఇచ్చాడు? నేను ఎంతవరకు గత అవతారంలో వచ్చినప్పుడు చెబుతూనే ఉన్నాను, మానవాళికి ఏదైతే అవసరమో అదే చెబుతూనే ఉన్నాను. కానీ చెప్పినది నేను ఏదైతే చెప్పానో దాన్ని పాటించిందా మానవాళి అంటే పాటించలేదు.
పాటించలేదు సరికదా, దాన్ని విస్మరించింది, తృణీకరించింది. తృణీకరిస్తూ భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని పాటించకుండా విస్మరిస్తూ తృణీకరిస్తూ మళ్ళీ భగవంతుడు ఎప్పుడు వస్తాడు అని అమాయకంగా ఎదురు చూస్తుంది. వచ్చిన వాడిని వదిలేసి వర్తమాన కాలంలో మనకి సమకాలీనులుగా, అంటే ఆయనకి మనం సమకాలీనులు కాదు, ఒక రకంగా చెప్పాలంటే మనకి ఆయన సమకాలీనుడు అయ్యాడు. అది మనకి అదృష్టమే కదా ఒక రకంగా చెప్పాలంటే. అందుకు మనందరూ ఎంతగా అదృష్టవంతులు అని అంటే, ఏ పూర్వ పుణ్యమో ఎన్ని జన్మల పుణ్యమో అని అంటాం కదా. ఇప్పటి వరకు 84 లక్షల జన్మలు ఎత్తితే తప్ప భగవంతుడి సాయుధ్యం మనకు లభించదు అని అన్నాడు. కానీ భాస్కర్ రాజు గారు అంటారు ఏంటంటే, 84 లక్షల జన్మలు మనం ఎత్తాం కాబట్టి అవతారపురి సాయుధ్యానికి వచ్చామంటాడు ఆయన. మనం ఆల్రెడీ 84 లక్షల జన్మలు ఎత్తాం కాబట్టి అవతారపురి సాహిత్యంలో మనం రాగలిగాం. లేకపోతే ఇంత సువిశాలమైనటువంటి విశ్వం ఉన్నప్పుడు, కొన్ని కోట్ల జనాభా ఉన్నప్పుడు, ఒక 10 మంది, ఒక 4 పుంజీలు అంటే ఒక కొన్ని వందల మందో కొన్ని వేల మందో మెహర్ బాబా ప్రేమికులుగా ఎందుకు మనగలుగుతున్నారు? ఒక రకంగా చెప్పాలని అంటే ఒక మకుటాన్ని మనకి ఇచ్చాడు ఆయన. మెహర్ బాబా ప్రేమికులు అని అంటే ఒక మకుటమే. తాజ్, తాజుద్దీన్ తాజ్ అంటాడు బాబా, మకుటం కలిగిన వాడు అని. తాజుద్దీన్ ఆ మకుటాయమానమైనటువంటి స్థితిని మనకి కల్పించాడు మన పురాణ పురుషుడు. మరి అటువంటి వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏం చేశాడు? ఇందాక చెప్పింది అమ్మాయి ప్రార్థనలు అని. ఈ ప్రార్థనలు ఎప్పుడు ఇచ్చాడు? ఈ నవంబర్లోనే మన 8వ తేదీ పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చాడు మొదట ఆయన. పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చిన దానికి అందులో ఉన్న విషయం మనం అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే ఏంటి? అపారమైనటువంటి ఏమంటాడు దానికి, అపార దయానిధివో ఈశ్వర, మా పాపాలన్నింటినీ కూడా మేము పశ్చాత్తాపం చెందుతున్నాము. పాపాలన్నిటికీ అంటే అందులో పాపాలకి అన్నిటికీ అంటే మనం చేస్తున్న ఎన్ని పాపాలు, పాపాలు ఇన్ ది సెన్స్ బాబా ఒక రకంగా ఆయన ఎంతటి కరుణామయుడు అంటే ఇది పాపం కాదని అంటాడు ఆయన. ప్రతిదీ పుణ్యమే. కానీ ఆ పుణ్యం అనేది 100%, 99%, 90%, లేదా 50%, లేదా 0% అని అంటాడు. పాపం అని అనడు. కానీ చేసిన పాపాలని నేను పశ్చాత్తాపం అని అంటే చేసి తర్వాత వేదన చెందడం. పశ్చాత్ అంటే తరువాత, తాపము అంటే వేదన చెందడం. అంటే పాపం చేసి తర్వాత మనం పశ్చాత్తాపం, దానివల్ల ప్రయోజనం ఉందా? అందుకనే చివరిలో నిరంతరం నీ ఇచ్చుకు అనువుగానే పాపాలు చేస్తూనే ఉంటాం కాబట్టి మమ్మల్ని క్షమిస్తూనే ఉండు అని అంటాం. అందుకే మనకి మొట్టమొదట పశ్చాత్తాప ప్రార్థన అన్నది బాబా ఇచ్చాడు. ప్రేయర్ ఇచ్చాడు అంటే ప్రభుస్తుతి డెహ్రాడూన్లో ఇచ్చాడు బాబా. ప్రభుస్తుతి అనేది దాంట్లోని అర్థం ఓ పరవర్తిగా అన్న సాయి చేసినటువంటి సంబోధనలోనే భాస్కర్ రాజు గారు ఒక పుస్తకం దాదాపు 70-80 పేజీల పుస్తకాన్ని ఇచ్చాడు ఆయన. అంటే పరవర్తి గారు అంటే అందులో ఎన్ని గుణ సంపద ఉన్నదో. ఈ సృష్టి యావత్తు మనకు అనంతమైంది. ఇది మన అనంతమైనటువంటి స్థితిని కలిగిన వాడైతే వాడి గుణ సంపద కూడా అంతటి అనంతమైంది కూడా అయి ఉండాలి కదా. అంతటి అనంతమైనటువంటి గుణ సంపదను కీర్తించడానికి ఎంత సమయం పట్టాలి? బాబా చెప్పాడు ఆయన, మనకైతే పాంచభౌతిక దేహం ధరించి ఒక ముసుగు వేసుకుని 75 ఏళ్ల కాలం ఆయన ఈ దేహాన్ని నిలుపుకున్నాడు. ఆయన దైవీ మానవుడిగా ఆయన గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని అంటాడు బాబా. ఆయన గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అంటే భగవంతుడిగా పరిపూర్ణుడు కాడు, మానవుడిగా పరిపూర్ణుడు కాడు. భగవంతుడు మానవుడైనప్పుడే పరిపూర్ణుడు, మానవుడు భగవంతుడైనప్పుడే పరిపూర్ణుడు. ఈ పరిపూర్ణత అనేది మనకి ఇవ్వడానికే నేను వచ్చానని అంటాడు బాబా. మన అంతటి పరిపూర్ణత సాధించిన మనం ఇందాక
ఈ చిన్నారి చెప్పినట్లుగా కోరికలు చెట్టా పట్టుకునేమో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తామా? మరి కోరికలకి దానికి అంతు ఉంటుందా? ఇది అంతదే అనంతమైనదో కోరిక చెట్టా కూడా అంతది అనంతమైందే. అందుకని బాబా ఏమంటాడు, కోరికలతో నా వద్దకి రావద్దు, కానీ అలాగని నేను వదిలేస్తానా, అవసరాలను తీరుస్తాను అని అన్నాడు బాబా. మరి కోరికలు అంటే ఏమిటి, అవసరాలు అంటే ఏమిటి? కోరికలు అంటే ప్రతిదీ కూడా మన మొదటి ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచనతో స్వార్థము, కామము. అంటే కామము అని అంటే ఇది సెన్స్ భౌతికమైనది కాదు, కోరిక అంటే వాంఛ. మరి ఇంతటి కోరికలు ఆ చిట్టా మీద వెళ్తే అప్పుడు వెళ్ళినప్పుడు ఏమని చెప్తున్నా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను కాబట్టి నా కోరిక చిట్టాను తీర్చబోయానన్నా. అందుకు బాబా దానికి కోరికకి అవసరానికి చిన్న విషయం ఏం చెప్పాడనంటే, కోరికలంటే మనం ఎడారిలో ప్రయాణం చేస్తున్నాం అనుకో, ఆ ఎడారంటే ఎంత దూరం వెళ్తున్నా ఆ ఎస్కే కనబడుతుంది తప్ప అక్కడ పచ్చని చెట్టు కానీ మంచినీటి చలమ కానీ కనపడదు. కానీ మీద సూర్యుడి తాలూకా ఆ ఉష్ణోగ్రత మాత్రం తీవ్రంగా ప్రచండం అవుతుంది. అక్కడ అలా వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుంది, శరీరానికి కాళ్ళు కాలుతాయి, నెత్తి మాడుతుంది, నాలిక పిడచగట్టుకుపోద్ది. మన వెళ్తున్నప్పుడు వాడికి కావాల్సింది ఏమిటి, ఒక చుక్క మంచినీళ్ళు. అప్పుడు ఎవడైనా మంచినీళ్ళు ఎత్తి ఇస్తే వాడే భగవంతుడు అవుతాడు. కానీ అది వీడికి అవసరం. కోరిక ఏమిటి, నాకు కొబ్బరి నీళ్ళు కావాలి, లేదా నాకు ఫ్రూటీ కావాలి, ఈ మజాలు ఉన్నాయి కదా, మజాలు, స్ప్రైట్లు, ఇవి కావాలి అని అంటే అది కోరిక. అంటే కోరికకి అవసరానికి తేడా అన్నది సింపుల్గా. అంటే అవసరం అన్నది నీకు తెలియదు, నాకు తెలుసు. అందుకని అవసరాలన్నీ నేను తీరుస్తానని ఆయన ఇచ్చినవాడు నాకు విజయలక్ష్మి గారు చెప్పినట్లుగా ఆవిడికి అది అవసరం అక్కడ. అందుకని వాళ్ళ అబ్బాయి చేత ఒక ఇది ఇచ్చి ఆ మంచినీరు అనేది మనకు అవసరం. అంటే ఇవన్నీ కూడా మనమే సజీవ సాక్ష్యాలు. ఆయన తాలూకా వృత్తాంతం పూర్తిగా మనం చదివితే ఆయన తాలూకా సాంగత్య భాగ్యం పొందినటువంటి మనము సజీవ సాక్ష్యాలుగా మనము చరిత్రలో ఉంటాం. అయితే ముందుకు వస్తే మరి ఇందా చెప్పినట్లుగా కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని చెప్పినవాడు అలా ఉండిపోయాడా? ఈ ఆల్ఫబెట్ బోర్డులో వచ్చినప్పుడే గాడ్ స్పీక్స్ అనేటువంటి గ్రంథం కూడా అందులో రాశాడు. ఇందాక ఉదయం మనం జోబుడి దగ్గర సప్తవర్ణ పతాకావిష్కరణ చేశాడు బాబా 1924 ఏప్రిల్ 23వ తేదీన. అక్కడే ఆ జోబుడి ఎక్కడైతే ఉన్నదో దానికి పక్కనే టేబుల్ హౌస్ ఉంది. ఆ టేబుల్ హౌస్లో బాబా అద్భుతమైనటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు ఆయన, ద బుక్. నిజానికి అది సీక్రెటే, ఎంతవరకు అది బహిర్గతం కాలేదు అది ఆ బుక్ అని అన్నది. మరి కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అన్నవాడు ఆ బుక్ ఎందుకు రాశాడు అక్కడ? కానీ దానిలో కొంత శాతం అది మళ్ళీ బహిర్గతమైంది. మహాత్మా గాంధీకి ఈ రాజ్పుటానా వాళ్ళు వీళ్ళు కలిసి ఇంగ్లాండ్ ప్రయాణం వెళ్తున్నప్పుడు మహాత్మా గాంధీజీకి అది చదవడానికి బాగా ఇచ్చాడు కొంత పార్ట్. కానీ ఆయనకి దాన్ని ఆయన కొంతవరకు చూసినప్పటికీ కూడా అది అర్థం చేసుకునేటువంటి ఆ స్పృహ ఆయనకి లేదు. కాబట్టి గాంధీజీని కూడా సాధారణమైనటువంటి వ్యక్తిగా చెప్పలేదు బాబా. ఇంకొక 3 జన్మలు వస్తే ఆయన సద్గురుగా వస్తారని అన్నాడు. సరే, అది పక్కన పెడదాం. దాన్ని ఆ బహిర్గతమైనటువంటి ఆ బుక్లో బహిర్గతమైనటువంటి కొంత పార్టే ఇప్పుడు మనకి బయటకు వచ్చింది, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ అని. మరి ఆ వచ్చినట్టు కొంత శాతమే అంతటి అద్భుతమైనటువంటి విశేషాలు మనకి అవగతం కానివి. మన మేధస్సు, మానవ మేధస్సుకి
అవగతం కానివి అటువంటి అద్భుతమైనటువంటి దీన్ని అదే గాడ్ స్పీచ్ ఇచ్చాడు, డిస్కోర్సెస్ ఇచ్చాడు, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఎన్నో పుస్తకాలు ఇచ్చాడు. ఈయన పక్కన నిలబడ్డాడు. సో 2 నిమిషాలు తీసుకున్నాం సార్, అయిపోయింది. సో ఇది ఆఖరి చివరికి ఈ ఆల్ఫబెట్ బోర్డు ఇదైన తర్వాత సర్వజ్ఞల తాలూకా అంతిమ క్షణం ఏదైతే ఉన్నదో 1969 జనవరి 31వ తేదీన ఆ పాంచభౌతిక దేహం అక్కడ మన మెహరాబాద్లో నిక్షిప్తం కాబడింది. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు, ఎంతవరకు నేను అందరి హృదయాల్లో ఉంటానన్నాడు, ఇప్పుడు అందరి హృదయాల్లో మేల్కొని ఉంటాను అని అన్నాడు బాబా. ఆయన మేల్కొని ఉంటాడు, కానీ మనం మేల్కోవాలి కదా. మనం మేల్కొని ఉంటే ఆయన మేల్కొనే ఉంటాడు. ఆ మేల్కొని ఉండడానికి ఏవైతే తనకి కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారిని పక్కకి తొలగించాలంటాడు. అది మనందరికీ తెలుసు. ఆ మనోనాశన కార్యక్రమం చెప్పాడు ఆయన. అలాగే ఇందాక చెప్పినట్టుగా 7 రియాలిటీస్, మై విష్, హౌ టు లవ్ గాడ్, ఆఖరికి 12 ways of realizing me అని బాబా ఇచ్చినవి ఈ కొద్ది మనం చదువుకుంటే సరిపోతుంది. మా ప్రభు యొక్క ఇచ్చి మన మీద ఉంటుంది. ఇది బాబా ఆయన 12 ఏళ్ల వయసులో ఒక చిన్న కవిత రాశాడు. ఒక్కటి చదివేసి ఇక్కడితో ముగించేద్దాం. బాబా ఆయన ఏమంటాడంటే, అశాశ్వతమైనది ఈ ప్రపంచం అంటే ఇహం, ఆద్యంతాలు లేనిది ఆత్మ. ఆ ప్రపంచం అంటే పరం, శాశ్వతం. ఆత్మ అజరామరం. ఆ పైనానికి ఆటంకం లేదు, ఆ ప్రేమకి ఉపమానము లేదు. ఓ బాటసారి అంటే మనమే. పవిత్రమైన ఈ మార్గంలో ప్రయాణం సాగించు అంటే ఆయన మార్గంలో సాయి శక్తులా సాధన చేస్తేనే అమరత్వం సిద్ధిస్తుంది. అప్పుడే ఈ 2 ప్రపంచాలలో అంటే ఇహము పరములలో కూడా ఆనందం నీది అవుతుంది అని బాబా చెప్పాడు. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మన అందరికీ ఆ కృప మన మీద ఇవ్వని, నిరంతరం ఆయన నామస్మరణలో మనల్ని మన తాలూకు జీవితాలు పరిసమాప్తి కావాలని బాబాకి మనందరి తరఫున వేడుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అవతార్ మెహర్ బాబా వారికి, సెంటర్ కార్యకర్తలకు, ఈ కార్యనిర్వహణ చేసినటువంటి సోదరులు బలూరు నాగేశ్వరరావు గారికి జై బాబా చెప్తూ, అవతార్ మెహర్ బాబాకి, అవతార్ మెహర్ బాబాకి, అవతార్ మెహర్ బాబాకి.